టాలీవుడ్ చరిత్రలో ఒకప్పుడు 50 రోజుల సెంటర్లు 100 రోజుల సెంటర్ల గురించి గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్ల గురించి చెప్పుకుంటుండటంతో 50 రోజుల సెంటర్లకున్న విలువ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. కానీ టాలీవుడ్ చరిత్రను తిరగరాస్తూ బాహుబలి పార్ట్ 2 50 రోజుల సెంటర్లు మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడంతో టోటల్ టాలీవుడ్ మరోసారి 50 రోజుల రికార్డులపై కన్నేశాయి. కాగా టాలీవుడ్ చరిత్రలో 50 రోజుల రికార్డులు తిరగరాసిన టాప్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఈ టాప్ సినిమాలు కేవలం నిర్మాతలు అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం తెలియజేస్తున్న లెక్కలు మాత్రమే. అఫీషియల్ గా ఎన్ని సెంటర్లలో ఆడాయో అన్న విషయం నిర్మాతలకు తప్ప మరెవరికీ తెలియదు. బాహుబలి పార్ట్ 2 282 సెంటర్లలో ఈ సినిమా 50 రోజుల వేడుకను 2 తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంది. జల్సా 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా 50 రోజుల వేడుకను 286 సెంటర్లను జరుపుకుందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. మగధీర 2009లో రిలీజ్ అయిన మగధీర 302 సెంటర్లలో 50 రోజుల వేడుకను జరుపుకొని కొత్త రికార్డు నెలకొల్పింది. మహేష్ పోకిరి 2006లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ సినిమా 305 సెంటర్లలో 50 రోజుల వేడుకను జరుపుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. గబ్బర్ సింగ్ 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా 306 సెంటర్లలో 50 రోజుల వేడుకను జరుపుకొని రికార్డులకెక్కింది. దూకుడు 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా 312 సెంటర్లలో 50 రోజుల వేడుకను జరుపుకుంది. సింహ 2010లో వచ్చిన ఈ సినిమా 338 సెంటర్లలో 50 రోజుల వేడుకను జరుపుకొని కొత్త రికార్డు నెలకొల్పింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా 50 రోజుల వేడుకను 350 సెంటర్లలో జరుపుకుందని నిర్మాతలు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసి తెలియజేశారు. స్టాలిన్ మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా 394 సెంటర్లలో 50 రోజుల వేడుకను జరుపుకొని కొత్త రికార్డు నెలకొల్పింది. యమదొంగ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా 2007లో రిలీజ్ అయ్యి ఏకంగా 400 సెంటర్లకు పైగా 50 రోజుల వేడుకను జరుపుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది. డైరెక్ట్ సెంటర్లు, షిఫ్ట్ సెంటర్లు అన్ని కలుపుకొని ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించని విధంగా సరికొత్త రికార్డు అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ 50 రోజుల రికార్డులన్నీ డైరెక్ట్ మరియు షిఫ్ట్లు రెండూ కలిపి తీసుకున్న లెక్కలని నిర్మాతలు చెబుతుండటం విశేషం. మరి ఇందులో ఏవి నిజమో ఏవి అబద్ధమో నిర్మాతలకే తెలియాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.